ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 107, 9వ వాక్యము. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ ఆశగల ప్రాణము మనకి కనపడుతుందండి. అలాగే ఆకలిగొనిన ప్రాణము కూడా కనపడుతుంది. ఈ రెండిటికి పెద్ద తేడా ఏముండదండి. మరి ఆశగల ప్రాణమైన ఆకలిగొనిన ప్రాణమైన ఈ రెండు కూడా ఎంతో తీవ్రత కలిగినవి. మరి ఆశగల ప్రాణము ఎలా తృప్తిపరచబడుతుంది? ఆకలిగొనిన ప్రాణమైతే మరి ఆకలి తీరితే తృప్తిపరచబడుతుంది. ఆశగల ప్రాణము ఎలా తృప్తిపరచబడుతుంది? ఉదాహరణగా చెప్పాలి అంటే, ఆనాడు రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు ఎంతో బాధని వ్యాధిని అనుభవించి నానా రకాల వైద్యుల చేత తిప్పలపడి ఎంతో ఆశతో ప్రభు యొద్దకు వచ్చింది. ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినా నేను బాగుపడతాను అని. అంటే దేవుని శక్తి మీద, దేవుని యొక్క ప్రభావం మీద తను ఆశ కలిగి ఉన్నది కాబట్టి తన ప్రాణము ఆ దినమందు తృప్తిపరచబడిందండి. ఆ రోజున అంటే తన యొక్క ఆశ ఆ రోజున తీర్చబడింది. తనకు స్వస్థత కలిగింది. వెంటనే ప్రియమైన వల్లరా చక్కగా తన ప్రాణము తృప్తిపరచబడి సంతోషముతోనూ ఆరోగ్యముతోనూ సమాధానముతోనూ అచ్చటి నుండి వెళ్ళినది. అలాగే భక్తులు అంటున్నారు, దేవా, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ న్యాయ విధుల మీద ఆశ పెట్టుకుని ఉన్నాను, అలాగే నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని సెలవిస్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం పట్ల ఆశతో ఉన్నవారు ఉన్నారు. అలాగే దేవుని యొక్క ఆజ్ఞలు విధుల పట్ల ఆశ కూడా కలిగి ఉన్నవారు కూడా ఉన్నారు. ఆనాడు భక్తుడైన మోషే ప్రభు యొక్క ముఖాన్ని చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, దేవుణ్ణి నీ స్వరూపాన్ని చూడాలి, నీ ముఖాన్ని చూడాలి అంటూ ఆశ కలిగి ఉన్నాడు. ప్రియమైన వల్లరా, కావున మరి ఆశ గల ప్రాణమును గురించి ఉదయకాలం ముందు మనం ఆలోచించేద్దాం. లోకం మీదో ఆశో, ధనం మీదో ఆశో, లేక వేరే వేరే ఆశమే కలిగి ఉన్నారేమో. కానీ ఇక్కడ భక్తుడైతే అయా ఆశ గల ప్రాణము కలిగి ఉన్నాడు, ఆయన దానిని తృప్తిపరిచి ఉన్నాడు. అంటే దేవాది దేవుడు ఎవరైతే దేవుని పట్ల ఆశ కలిగి ఉంటారో వారి ప్రాణాలని దేవుడు ఖచ్చితముగా తృప్తిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.